నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ గారితో అంతర్జాతీయ అంశాలకు సంబంధించి రోజు చోటు చేసుకుంటున్న పరిణామాల మీద సమగ్ర విశ్లేషణ. సాయి కృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఇరాన్ మీద యుద్ధం, దాని వెనకాల ట్రంప్ గారికి వేరే రీజన్ ఉంది. టార్గెట్ ఇరాన్ కాదు, చైనా. నిజమేనా? మనం ఇంతకుముందు 2-3 సార్లు ఈ అంశం గురించి మాట్లాడాము. డొనాల్డ్ ట్రంప్ లేదా నెతన్యాహు కలిసి ఇరాన్ మీద చేసినటువంటి ఈ దాడి వెనకాల అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణంగా మనం చూడడానికి వీల్లేదు అని మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అందులో మేజర్గా ఏంటంటే ఇరాన్ అనేది ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఒక కొరకరాని కొయ్యగా ముఖ్యంగా ఇజ్రాయెల్కి తయారైంది. ఒకటి. 2, ఇరాన్ హిజ్బుల్లాకి, హౌతీలకి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ ఫోర్సెస్కి కొంతమందికి వాళ్ళు ఫండ్ చేసి ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2వది. 3వది డెత్ టు అమెరికా, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయిల్ అని ఎప్పుడూ మాట్లాడుతున్నారు. ఖమేనీ అదే పనిగా దాన్ని ప్రొవోక్ చేస్తూ నడుస్తూ ఉన్నాడు. ఇవన్నీ అనేక కారణాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకి అండ్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అంశాల్లో. బట్ వీటికి తోడు ఓవరాల్గా గ్లోబల్ పాలిటిక్స్, గ్లోబల్ జియో పొలిటికల్ సెనారియోస్ చూస్తే గత 10-15 సంవత్సరాలుగా చైనా, అంతకుముందంతా కూడా ట్రేడ్లో నిమగ్నమైనటువంటి చైనా, వాళ్ళు ఒక రకంగా చెప్పాలి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చుకున్నారు. తమకు తాము ఒక నిజంగా చెప్పాలంటే వాళ్ళ దేశపు ఉనికిని, అస్తిత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటూ వచ్చారు, గ్రో అవుతూ వచ్చారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి షీ జిన్పింగ్ ఏం కోరుకుంటున్నాడు అని అంటే చైనాని ఒక సుప్రీం పవర్గా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అదే ఆబ్జెక్టివ్తో నడుస్తూ ఉన్నాడు. సో ఆ సుప్రీం పవర్గా చేయాలనే క్రమంలోనే అనేక అంశాలని, అంటే బిల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, లేకపోతే బిల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, డెట్ ట్రాప్లో ఆయా దేశాలను పెట్టడం కావచ్చు, ఇదంతా కూడా అమెరికా చేసేది. కానీ అమెరికాకి ఆల్టర్నేట్గా ఒక పెద్దన్న పాత్ర పోషించే విధంగా చైనా ప్రయత్నాలు చేస్తోంది గత 10-15 సంవత్సరాలుగా. చైనా తన వాణిజ్యాన్ని నెరుపుతూనే ఆ వాణిజ్యం పేరిట అండ్ అప్పుల ఊబిలోకి దేశాలని లాగడము, తద్వారా ఆ దేశాలని కంట్రోల్ చేయడము, అక్కడ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేయడము, ఇవన్నీ కూడా చైనా కూడా చేసుకుంటూ వస్తోంది. అండ్ అమెరికాకి భిన్నంగా అమెరికా మీద డిపెండ్ అయినటువంటి చైనా కాస్త సొంతగా ఎదుగుతున్న క్రమంలో, ఒక సుప్రీం పవర్గా మారుతున్న క్రమంలో, అండ్ అమెరికన్ టెక్నాలజీకి ధీటుగా చైనీస్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న టైంలో ఒక రకంగా చెప్పాలంటే కాంపిటేటర్గా చైనా కనిపిస్తూ వచ్చింది. సో ఈ కాంపిటేటర్గా అనిపించడమే కాదు, ఎక్కడెక్కడ అమెరికన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో దాన్ని తూట్లు పొడిచే విధంగా చైనా వ్యవహార శైలి ఉంటుంది. సో చైనాను చెక్ పెట్టాలి, చైనాకి ఎలాగైనా మనం చెక్ పెట్టాలి అనేది అమెరికన్ పాలసీగా రూపొందించుకున్నటువంటి సందర్భాలు. అందులో డొనాల్డ్ ట్రంప్ చైనాకు సంబంధించినటువంటి విషయాల్లో ఆయన కొంచెం కీలకంగానే వ్యవహారాలు చేయాలి అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఈ ఇరాన్ ఇష్యూని మనం చూడాల్సి వస్తుంది. నేను కొన్ని విషయాలు చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు ఇరాన్కి సంబంధించి ఇప్పుడు అటాక్ చేశారు అని అంటే చైనీస్ ఆయిల్ ఇంపోర్ట్స్ ముఖ్యంగా ఇరాన్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాడు. ఇరాన్ మీద 2018లో ఎప్పుడైతే న్యూక్లియర్ డీల్, ఒబామా చేసుకున్నటువంటి డీల్ని ఆయన రద్దు చేశాడో డొనాల్డ్ ట్రంప్, ఆ తర్వాత శాంక్షన్స్ చేశారు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుంది అన్నప్పుడు శాంక్షన్స్ చేశారు. ఇలా ఇరాన్ ఆయిల్ని ఎవరికి అమ్మకుండా, ఎవరైనా కొనుక్కోవడానికి వీలు లేకుండా చాలా కంపెనీల మీద, చాలా దేశాల మీద ఈ శాంక్షన్స్ వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇరాన్ మీద శాంక్షన్స్ ఉండేసరికి ఇక్కడ నుంచి తీసుకోవాలంటే భయపడతారు అందరూ. అలాంటప్పుడు చైనా మాత్రం అక్కడ నుంచి తీసుకుంటోంది. అది కూడా ఎలా దొడ్డిదారిన తీసుకుంటోంది. వేరే దేశాలకు తరలిస్తున్నట్టుగానో చెప్పడమో, ఇంకో కంపెనీకి పంపిస్తున్నామనో, ఇట్లా ఒక డిఫరెంట్ ఎంటిటీస్ నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ అమ్ముతున్నటువంటి ఆయిల్లో 90% చైనా తీసుకుంటుందంట. చైనా లేదా చైనాకు సంబంధించిన ప్రాక్సీస్ తీసుకుంటున్నారు. సో 90% ఇరాన్కి డబ్బులు వస్తున్నాయి. ఇరాన్ మీద శాంక్షన్స్ వేసినప్పటికీ చైనా కొనుగోళ్ల వల్ల ఇరాన్కి రావాల్సిన డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? హౌతీల మీద అండ్ ఈ హిజ్బుల్లా మీద ఖర్చు చేస్తున్నారు. సరే, హిజ్బుల్లా మీద ఖర్చు చేయడం వల్ల ఇటు లెబనాన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేయడము, ముఖ్యంగా లెబనాన్ తోటి ఇజ్రాయెల్ మీద అన్రెస్ట్ క్రియేట్ చేయడము, హౌతీలకు ఇవ్వడం వల్ల ఆ రెడ్ సీ నుంచి వచ్చేటువంటి ట్రేడ్ని అడపా ఆపుతూ వస్తున్నారు. ఎప్పుడు ఆపుతూ రావడంతో ఈ హౌతీలు దాడి చేయడము, ఆ దాడి చేయడంతో మళ్ళీ ఆ రెస్క్యూ చేయడము, అక్కడ ట్రేడ్ అంతా కూడా సూయిజ్ కెనాల్ నుంచి రావాల్సిందే. సూయిజ్ కెనాల్ నుంచి, యూరోప్ నుంచి వచ్చే ట్రేడ్ సూయిజ్ కెనాల్ అండ్ ఆ రెడ్ సీ నుంచే బయటకు రావాలి, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి. సో అక్కడే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడే ఎప్పుడు కూడా ఈ హౌతీలతోటి గొడవ నడుస్తోంది. సో దీనికి ఏం చేయాల్సి వస్తుందంటే అమెరికా పదే అమెరికా వాళ్ళ వార్షిప్స్ని అక్కడ దింపడము, వాళ్ళ నిఘా వ్యవస్థను పెట్టడము, వాళ్ళు ఈ పర్టికులర్ ఈ ట్రేడ్కి ఇబ్బంది రాకుండా ఊరికే చూసుకుంటూ ఉండడము, దీని మీద చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు అమెరికన్ ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి డిఫెన్స్ వింగ్స్, నావల్ ఫ్లీట్లు అవి ఇవి వాళ్ళ శాటిలైట్ టెక్నాలజీ అవన్నీ పెట్టడం కూడా
పసిఫిక్ ఓషియన్ నుంచి ఇటువైపు మార్చాల్సి వస్తుంది. వెస్ట్ పసిఫిక్ ఓషియన్ నుంచి అంటే చైనా లేదా సౌత్ చైనా సీకి అటు సైడ్ అంటే మీరు కరెక్ట్గా చూస్తే ఆ జపాన్ కింద ఉండేటువంటి రీజియన్ అండ్ అటువైపు నుంచి వెస్ట్ పసిఫిక్ రీజియన్లో పెట్టాల్సినటువంటి టైంని, ఆ ఓషియన్లో పెట్టాల్సిన టైంని, ఎఫర్ట్స్ని హౌతీకి అరేబియన్ ఓషియన్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. తద్వారా చాలా ఖర్చు తీసుకొచ్చి పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ అది చాలా ఖర్చు అవుతుంది. అండ్ ఇది ఒకటే రీజన్ కూడా కాదు, ఇప్పుడు ఆయిల్ కొనుక్కోవడం మాత్రమే కాదు చైనా, ఇంకా చాలా అంశాలు. ఇప్పుడు ఇరాన్ తోటి ఎట్లాంటి ఒప్పందాలు ఉన్నాయంటే వాళ్ళకి, ఇరాన్కి చైనాకి, ఇది నేను చెప్తున్న విషయాలు కూడా ఇది క్రెడిబుల్ సోర్స్. హడ్సన్ ఇన్స్టిట్యూట్ అని చాలా క్రెడిబుల్ ఆర్గనైజేషన్ ఇది. హడ్సన్ ఇన్స్టిట్యూట్ రాసినటువంటి రిపోర్ట్ ఇది. సో ఇజ్రాయెల్ లేదా అమెరికా ఇరాన్ మీద చేసినటువంటి అటాక్ని చైనా మీద అటాక్గానే వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు. ఇది చైనాకి అటాక్ ఇదని వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే చైనా అండ్ ఇరాన్ మధ్య $400 బిలియన్ డీల్ జరిగింది 2021లో. ఓకే, $400 బిలియన్ డీల్. ఇందులో ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, టెలికమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్, పోర్ట్స్ అండ్ రైల్వేస్ ఇవన్నిట్లలో ఉంది. మీరు ఉంటే ZTE, హవాయికి సంబంధించిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఇరాన్కి ఇస్తున్నారు. ఓకే, ఇరాన్లో ఉన్నటువంటి చాలా వరకు ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించి ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ చైనా నుంచి వచ్చింది. అండ్ మిజైల్ టెక్నాలజీ ఇస్తున్నారు చైనా. అండ్ అంతేకాదు బార్టర్ అరేంజ్మెంట్స్ వీళ్ళిద్దరి మధ్య, జస్ట్ డబ్బులు మాత్రమే కాదు, కుండ మార్పిడి లాగా బార్టర్ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. అండ్ డిలేడ్ సెటిల్మెంట్స్. ఇప్పుడు చైనా ఇమీడియట్ గా పేమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డిలేడ్ గా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు సెటిల్మెంట్స్. అంటే అర్థం ఏంటి దీంట్లో? ఫిషీగా అనిపించట్లేదా? ఎందుకు అని అంటే, ఎప్పుడైనా మీరు మీ దగ్గర నుంచి నేను ఒకటి కొనుక్కున్నాను వస్తువుని, మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు అని అన్నారు అని అంటే దాని అర్థం ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎట్లా అంటే, క్యాష్లో నేను మీకు డబ్బులు ఇవ్వాలండి, ₹1,00,00,000 ఇవ్వాలి క్యాష్లో అంటే, మీరు ఏం చేస్తారంటే, సాయి గారు మీరు ₹1,00,00,000 క్యాష్లో ఇవ్వకండి, పలానా వాళ్ళకు ఒక 50 లక్షలు ఇవ్వండి, పలానా వాళ్ళకు 20 లక్షలు ఇవ్వండి, పలానా వాళ్ళకు ఒక 30 లక్షలు ఇవ్వండి, నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినట్టే. అంటే ఎవరికి ఇస్తున్నారు? ఇల్లీగల్గా మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి చైనా నుంచి ఇరాన్కి. ఇరాన్ నుంచి ఆయిల్ పోతోంది, చైనా మాత్రం ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ లో డబ్బులు పే చేస్తుంది. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరికి తెలియదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి కూడా చైనా ఫండ్ చేస్తుందనే ఒక అనుమానం కూడా అమెరికా వ్యక్తం చేస్తోంది. అండ్ ఆ దిశగానే ఇప్పుడు ఈ దాడి జరిగింది. ఇరాన్ మీద జరిగిన దాడి ఇప్పుడు చైనాకి నష్టం. చైనాకి ఎందుకు నష్టం అని అంటే, ఇందులో మేజర్ గా చెప్తే ఏమంటారు తెలుసా అండి, ఒక నెరేటివ్ బిల్డింగ్ నడుస్తుంది వేరే దగ్గర నుంచి అంటారు అనేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఉంటదండి ఇది. అంటే నెరేటివ్స్ ఎప్పుడు కూడా మనం ఒకటి, ఉగ్రవాదులకి ఫండింగ్ అనేది చైనా ద్వారా జరుగుతోంది అనే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మళ్ళీ చేసింది కూడా క్రెడిబుల్ ఇన్స్టిట్యూటే చేసింది. క్రెడిబుల్ ఇన్స్టిట్యూటే. ఇప్పుడు మనం చైనా చెయ్యదు అని చెప్పడానికి కూడా మన దగ్గర ఏం లేదు కదా. పాకిస్తాన్ లో చేస్తున్నారు కదా, మనకు డైరెక్ట్ కనబడుతుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, పాకిస్తాన్ లో చేస్తున్నారు కదా. చైనా ఇవన్నీ చేస్తుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఈవెన్ మయన్మార్ లో డబుల్ స్పెండ్ చేస్తున్నారు. మయన్మార్ లో ఈవెన్ నార్త్ ఈస్ట్ లో అన్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం చైనీస్ వెపన్లు వస్తున్నాయి. మీరు చూస్తే కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లో వాళ్ళు ఎన్కౌంటర్ లో దొరికినప్పుడు చైనీస్ వెపన్స్ దొరికాయి. అవి కూడా అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినవి. ఎస్, చైనీస్ వెపన్స్ దొరికాయి. అంటే ఏంటి? చైనా ఉగ్రవాదులకు డబ్బులు ఇస్తుందనే కదా అర్థం, ఫండ్స్ ఇస్తోంది, వెపన్స్ ఇస్తుందనే కదా అర్థం. సో బట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు చైనా చేస్తున్న పని మీద ఇప్పుడు చైనాకి ఏంటి నష్టం దీనివల్ల? ఈ క్వశ్చన్ రావచ్చు. చైనాకి ఏంటి నష్టం అంటే ఆయిల్ ఒకటి. రెండో నష్టం ఏంటంటే, అసలు యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాకి నష్టం ఎలా వాటిల్లుతుంది అని అంటే కనుక, ఈ అరబ్ నేషన్స్తో కూడా వాళ్ళకి ఒప్పందాలు ఉన్నాయి. చైనాకి అరబ్లో కూడా ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తోంది చైనా. ఆల్రెడీ కొన్ని ఒప్పందాలు కూడా అయినాయి. సౌదీ అరేబియాతో 2022లో $50 బిలియన్ వర్త్ డీల్ జరిగింది. దాంట్లో గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ప్రొడక్షన్, ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్. యుఏఈతో $99 బిలియన్ ఒప్పందం జరిగింది యుఏఈ తోటి. అండ్ GCC, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఉంది కదా, గల్ఫ్ దేశాలకు సంబంధించిన కౌన్సిల్, వాళ్ళందరితోటి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఆల్రెడీ చైనా ప్లాన్ చేస్తోంది. ఓవైపు ఇరాన్కి డబ్బులు ఇస్తోంది, ఇరాన్ తోటి ఆయిల్ కొనుగోలు చేస్తోంది, ఇంకోవైపు గల్ఫ్ దేశాలతో కూడా సత్సంబంధాలు నడుపుతోంది. చైనాకు సంబంధించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒకటి ఉంది. ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కూడా ఈవెన్ ఈ సౌదీ అరేబియా లేకపోతే యుఏఈ వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు గొడవ ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే ఎవరు సుప్రీం పవర్, ఎవరు సూపర్ పవర్ అని కదా మనం ఆడుతున్నది. ఆ సూపర్ పవర్ అయ్యే అంశంలో డాలర్ అవసరం లేకుండానే చైనీస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. చైనా ఎక్కువగా యువాన్లలోనే ట్రాన్సాక్షన్ చేసే విధంగా ప్రేరేపిస్తోంది.
అండ్ ఆ ప్రేరేపిస్తున్న క్రమంలోనే డీడాలరైజేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ యుఏఈలో లేకపోతే గల్ఫ్ నేషన్స్ లో కనుక చైనీస్ పట్టు పెరిగితే అది అమెరికాకు ప్రమాదం. సో అందుకోసమే ఈ దెబ్బతోటి ఒక్కసారిగా ఇరాన్ పైన దాడి చేయడంతో, ఇప్పుడు ఇరాన్ మిజైల్స్ దాడి చేయడంతో ఇప్పుడు తెలుస్తోంది ఏంటంటే ఇరాన్కి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టము, ఇరాన్కి సంబంధించినటువంటి మిజైల్స్, చైనాకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్, చైనాకి సంబంధించిన మిజైల్స్, చైనా ఇస్తున్నటువంటి టెక్నాలజీ అవన్నీ ఇక్కడ పడుతున్న కొద్దీ ఇప్పుడు ఒక అన్రెస్ట్ క్రియేట్ అవడంతో చైనాను కొంచెం దూరం పెట్టడానికి అవకాశం ఉంటుంది. అమెరికా మీద డిపెండెన్సీ పెరుగుతుంది. ఈ పెట్రోల్ డాలర్ ఇష్యూ కూడా మనకు తెలుసు. పెట్రోల్ డాలర్ పెగ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు డాలర్ ఎక్కడ పెట్రోల్ ట్రాన్సాక్షన్ జరిగినా డాలర్ ఉంటుంది. ఇవాళ ఈ దెబ్బతో ఏమైందంటే పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయంటే డాలర్ ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. సో డాలర్ కాకుండా వినిమయం జరగదు పెట్రోల్కి సంబంధించి. ఇప్పుడు మనం యువాన్లోనూ అక్కడ ఇక్కడ వేరే దేశాల్లో కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇరాన్, ఈవెన్ వెనిజులా పైన జరిగిన దాడి కూడా చైనా టార్గెటే. ఎందుకంటే వెనిజులా నుంచి ఆయిల్ ఇంతకు ముందంతా కూడా చైనీస్ తీసుకుని పోయేది. రష్యాలు చైనాలు ఉండేవి. రష్యాకు అవసరం లేదనుకోండి ఆయిల్, బట్ చైనా వెనిజులా నుంచి తీసుకునేది. వెనిజులాని ఎప్పుడు ప్రేరేపిస్తూ వచ్చేది. ఇప్పుడు వెనిజులాని కట్ చేశారు, ఇరాన్ని కట్ చేశారు. కట్ చేయడంతో ఇప్పుడు ఆయిల్కి సంబంధించి ముఖ్యంగా చైనీస్ యువాన్లలో ఆయిల్ ట్రేడ్ జరగకుండా ఇప్పుడు అమెరికా చెక్ పెట్టింది అనేది ఈ హడ్సన్ ఇన్స్టిట్యూట్ చెప్తున్నటువంటి సింపుల్ అండి. ఇక్కడ అంటే మళ్ళీ దీన్ని కంక్లూడ్ చేసే వైపు వెళ్తే, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం నాకు చెక్ పెట్టాలని నువ్వు చూసావు, నీకు ఆయిల్ అందకుండా నేను చెక్ పెడుతున్నాను అంతే. ట్రంప్ చెప్పాడు. అంతే. ఒకరికొకరు ఎవరు పై చేయి సాధిస్తారనేది యుద్ధంలో ఉంటుంది. ఇవాళ ఒకరు గెలుస్తారు, రేపు ఇంకొకరు గెలుస్తారు. టామ్ అండ్ జెర్రీ గేమ్, ఆబ్వియస్లీ టామ్ అండ్ జెర్రీ గేమ్. అందులోనూ అమెరికాకి ఆల్రెడీ వనరులు ఉంటాయి. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు కాబట్టి అంత ఈజీ కాదు. ఇమీడియట్లీ అమెరికాకి ఆల్టర్నేట్స్ గా ఎమర్జ్ అవడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఈయన చైనా దగ్గర ఉన్న రేరస్ లేకుండా అమెరికా మనజాలదు కాబట్టి అమెరికాకు కూడా ఇబ్బంది క్రియేట్ చేయడానికి జిన్పింగ్ చూస్తూనే ఉంటాడు ఖచ్చితంగా. బట్ ఇది నిజంగా హడ్సన్ ఇన్స్టిట్యూట్ క్యారీ అవుట్ చేసిన ఈ స్టడీ అవుట్కమ్ బయట ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే అంతర్జాతీయవాదులు ఉంటారు కొందరు, మీరంటే జాతీయవాదులు అనుకోండి. అంతర్జాతీయవాదులకి బోళ్ళని సందేహాలు, అపనమ్మకాలు ఉంటాయి. సో వాళ్ళకి వాస్తవాలు ఇప్పటికైనా తెలుస్తాయి. థ్యాంక్ యూ.